పేదవారి గుమ్మం వద్దకు పాలన తీసుకువెళతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీలపై అధికారులతో ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం కొనసాగనుంది. గ్రామస్థాయి నుంచి అందరి దగ్గర దరఖాస్తులు తీసుకుంటామని చెప్పారు. ప్రతి దరఖాస్తును ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని బీఆర్ఎస్ ప్రభుత్వం 6 లక్షల కోట్ల అప్పులు చేసిందంటూ మండిపడ్డారు. ఇదే ఫైనల్ కాదు, ఇప్పుడు ఫస్ట్ స్పెల్ తీసుకుంటున్నాం. స్పెల్స్ వేరుగా డెఫినెట్ గా అందరికీ న్యాయం చేసే కార్యక్రమం ప్రతి 4 నెలలకు ఒకసారి ప్రజాపాలన ఉంటుంది. బేస్ మేనర్ లో 1 by 1 ఇప్పుడు రెడీమేడ్గా ఉన్న వాటిని చేస్తాం, ఇట్లా అందరికీ ఇస్తాం. 5 years ఇప్పుడే కదా స్టార్ట్. ఫస్ట్ సేకరిస్తే దాని ప్రకారం మూవ్ అవుతాం. సార్ ఇప్పుడు తీసుకున్న అప్లికేషన్ ఎప్పటి వరకు ఫైనల్? సార్ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ని గత 10 ఏళ్ళు చూసుకుంటే చాలా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి. 20 ఏళ్ల క్రితం పాత్రికేయ మిత్రులు అందరూ కూడా స్టడీ చూస్తుండేది. ఎక్కడికి పోయినా ఓ డ్యామ్ ఉన్నా లేకపోతే దాని మీద స్టడీ చేయడానికి మమ్మల్ని డిపిఆర్ఓ వెహికల్లో తీసుకుపోయేవాళ్ళు. కనీసం వాళ్ళకి వెహికల్స్ లేవు, సిబ్బంది లేరు, చాలా దయనీయమైన స్థితి ఉన్నది. మీరు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు కాబట్టి కొంచెం సిబ్బంది నియామకాలు పెంచి కొంచెం వాళ్ళకి వాహన ఏర్పాటు చేస్తే మా అందరికీ కూడా మేము స్టడీ టూర్ చేసి కొంచెం అవేర్నెస్ తోటి ఐటమ్స్ రాయడానికి, ప్రజలకు తెలియజేయడానికి, చైతన్యవంతులు చేయడానికి అవకాశం. రెండవది సార్, ఆటో కార్మికులు ఏదైతే గత ప్రభుత్వంలో గడిచిన 9.5 సంవత్సరాల్లో మేము ఎన్నికల సందర్భంగా కూడా వాగ్దానం చేశాం. సుమారు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని. ఈ 2 లక్షల ఉద్యోగాల్లో ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. మీరందరూ కూడా అర్థం చేసుకొని ఖచ్చితంగా ఈ 6 గ్యారెంటీలు అనేది మాకు అత్యంత ప్రతిష్టాత్మకమైనవి. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేయడంలో వెనుకకు పోలేదు. అంత క్లిష్టమైనటువంటి తెలంగాణను కూడా ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ ఎంత ముందంజలో ఉండి డెసిషన్స్ తీసుకున్నదో, ఎంత ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నదో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం మీకు అందరికీ తెలుసు. కాబట్టి డిసెంబర్ 28వ తారీఖు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన రోజు అభయహస్తం 6 గ్యారంటీలను అమలు చేయడం కోసం మేము దరఖాస్తులను స్వీకరిస్తున్నటువంటి డే. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అధికారులు కూడా తీసుకొని ప్రతి ఒక్క దరఖాస్తుదారుని యొక్క దరఖాస్తును భద్రపరిచి తీసుకునే విధానాన్ని కలెక్టర్స్ చాలా విపులంగా వాళ్ళతో టెలికాన్ఫరెన్స్ల ద్వారా కానీ ఇతర కమ్యూనికేషన్స్ ద్వారా కానీ వారికి చెప్పడం జరిగింది. మరి రేపు కూడా ఇంకా వాళ్ళు రివైజ్ చేస్తారు. అప్లికేషన్ ఫామ్ని ఎలా నింపాలి అనేది కూడా వాళ్ళు రివైజ్ చేస్తారు. కాబట్టి ఏ ఒక్క అప్లికేషన్ కూడా తిరస్కరించబడకుండా కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా అప్లోడ్ అయ్యేది. అంటే ముందు మాత్రం ఓవరాల్గా పేపర్లో తీసుకుంటాము. ఆ తర్వాత గవర్నమెంట్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసినాక దాంట్లో ఆన్లైన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అది ఏ విధంగా చేయాలి అనేది కూడా మళ్ళీ ప్రభుత్వం అధికారులకు సూచించడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇది ఒక రిసీట్ వాళ్ళ చేతికి ఇచ్చినప్పుడు ఈ 6 గ్యారెంటీలకు సంబంధించిన రిసీట్ వాళ్ళ కుటుంబ చేతికి వెళ్ళడం జరుగుతుంది. ఆ 6 గ్యారెంటీలను ఒక్కొక్కటిగా 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 2 అమలు చేసిన విషయం మనకు తెలిసిందే. 100 రోజుల్లో మిగతా గ్యారెంటీలను కూడా అమలు చేసి